కూటమి ప్రభుత్వ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వైసీపీ బీసీ నేతలు. వెనుకబడిన తరగతులపై జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తామంటూ సమరశంఖాన్ని పూరించారు. అందులో భాగంగానే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ బీసీ నేతలంతా సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే బీసీ రాష్ట్ర గర్జన సభల యాక్షన్ ప్లాన్ పై సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ హయాంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సముచిత స్థానం కల్పిస్తే కూటమి ప్రభుత్వం బీసీలకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా కార్పొరేషన్లకి చైర్మన్లుగా నియమించకుండా దగా చేస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్న బీసీ రిజర్వేషన్లను కోర్టు ద్వారా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. దీనిపై వచ్చే నెలలో విజయవాడ వేదికగా భారీ బీసీ గర్జన సభను ఆ తర్వాత జోనల్ సమావేశాలు నిర్వహిస్తామంటున్నారు. ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్గానే ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మనం అధికారం తీసుకురావాలంటే ఒకవైపు మన ప్రత్యర్థి బ్యాక్వర్డ్ క్లాసులకు ఆయన ఏం చేయడం లేదంటే చిత్తశుద్ధిగా లేడు, రాజకీయంగా ప్రయోజనం పొందే పనులు చేస్తుంటాడు. బట్ బ్యాక్వర్డ్ క్లాస్ పార్టీగాను బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్గాను ప్రజల మధ్యన ప్రయోజనాల్ని ప్రజాస్వామ్యంలో పొందేస్తున్నాడు. నిజంగా బ్యాక్వర్డ్ క్లాసులకి ప్రయోజనం చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఇతర ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తి, ఆ ముద్ర మనం వేయించలేకపోయినాం. ఈ రెస్పాన్సిబిలిటీ మనం టేకప్ చేయకపోతే మరి అధికారం ఎలా వస్తుంది? రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయడం అంటే మెజారిటీ పీపుల్ని ఒప్పించగలగాలి. ఒప్పించడానికి నేనేది అగ్రవర్ణాలతో యుద్ధం చేయమని, దాడులు చేయమని, ఘర్షణ పడమని చెప్పడం అది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే మనం అధికారం సాధించడానికి ఆ వర్గాల తాలుగా సపోర్ట్ కూడా మనకు కావాలి, కన్విన్స్ చేయగలగాలి. ఎస్, బ్యాక్వర్డ్ క్లాసులు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది లీడర్గా నువ్వు కన్విన్స్ చేసే పని చేయాలి. అసోసియేట్ ఎడిటర్ హసీనా దీనిపై మరింత సమాచారం అందిస్తారు. హసీనా, ఇప్పుడే బీసీ సమావేశం ముగిసింది. నేతలంతా ఇప్పుడే వెళ్తున్నారు. మార్నింగ్ నుంచి ఈ సమావేశం కొనసాగింది. ప్రధానంగా మనం చూసుకుంటే స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏదైతే మొన్న క్యాబినెట్ జరిగినప్పుడు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, అలాగే దాన్ని చట్టం కూడా తీసుకొని వస్తామనేది ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తర్వాత బీసీలపై ఎలాంటి వ్యూహాన్ని రచించాలనే అంశంపై వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఆలోచిస్తోంది. దీని మీద ఈరోజు మీటింగ్ కూడా, సమావేశం కూడా జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే బీసీ రిజర్వేషన్కి మాత్రమే టీడీపీ కూటమి ప్రభుత్వం పరిమితమైంది. కానీ 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ అంశాలను అయితే బీసీలకు, అంటే అటు పూర్తి స్థాయిలో వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకి కావాల్సిన పదవులు కానీ, రాజకీయ పదవులు కానీ, ఎన్నికల్లో వాళ్ళకి కేటాయించిన సీట్లు కానీ, వీటన్నిటినీ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది ఒక అంశం అయితే, మళ్ళీ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో బీసీలకు సంబంధించి ఎంత స్థానం కల్పిస్తున్నాము, ప్రతి నియోజకవర్గంలో ఒక నేత కంపల్సరీ ఏదైనా ముఖ్య కార్యక్రమాలు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా, గ్రామ స్థాయిలో కూడా బీసీ నేతలను ఎంకరేజ్ చేసేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అంశాలన్నింటినీ కూడా, వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేసిన అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. సో దానికే బీసీ గర్జన ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఈరోజు ఏమేమి జరిగి ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనే అంశంపై మనం చూడాల్సింది. ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా, ఈ వ్యూహాలన్నీ కూడా రచించారు. దీన్ని అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అయితే వైసీపీ సిద్ధమవుతుంది. రైట్ హసీనా, థ్యాంక్ యూ.